మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద జీలుగ విత్తనాల కోసం రైతన్నలు ఉదయం నుండి క్యూ లైన్లో నిల్చొని పడిగాపులు పడ్డారు. విత్తనాలు దొరకవేమో అనే కొందరు క్యూ లైన్ కాదని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో లైన్లో నిల్చున్న కొందరు రైతులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు పరిస్థితి రావడంతో మిగతా రైతులు గొడవ జరగకుండా వారించారు. గంటల తరబడి విత్తనాల కోసం క్యూలైన్లో నిల్చోబెట్టిన రైతు సేవా నిర్వాహకులు విత్తనాల స్టాక్ లేదని చేతులెత్తేయడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వైఖరిని తప్పుపట్టారు. రైతులకు ముందే టోకెన్లు ఇచ్చినప్పటికీ అగ్రోస్ కేంద్రంలో సరిపడా స్టాక్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులను పక్కన పెట్టి తిండు తిప్పలు లేక విత్తనాల కోసం కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నామని రైతన్నలు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోసపెడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2-3 రోజులుగా జీలుగ విత్తనాల కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని పక్కా లెక్కలతో సహా ప్రకటనలు ఇస్తున్నప్పటికీ పలుచోట్ల విత్తనాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులు విత్తనాలు దొరకవేమో అనే ఆందోళనకు గురవుతున్నారు.